మీ ఫ్రెండ్ రష్మిక గారు ఆల్మోస్ట్ డిసెంబరే ఆవిడకి కూడా బాగా కలిసి సోషల్ మీడియాలో మంచి వైరల్. యానిమల్, పుష్ప 1, పుష్ప 2. రీసెంట్గా పుష్ప 2 చూసారా? నేను చూడలేదండి. ఆహా, అస్సలు లేదే. నేను చెప్పాను కదా, ఇప్పుడే వచ్చాను. ఎక్కడ నేను బయటికి అడుగు పెట్టడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వదలట్లేదు. ఎందుకంటే లేదు, కొంచెం కొంచెం ఉండు, బయట చాలా మంది నీకోసం వెయిట్ చేస్తున్నారు అనేసి నన్ను క్వారంటైన్ లో పెట్టారు, కోవిడ్ కన్నా చాలా గట్టిగా. సో బిగ్ బాస్ వెళ్తున్న రష్మిక గారికి తెలుసా? తెలుసు అనుకుంటాను, నేను చెప్పాను తెలుసు. యా, ఆల్మోస్ట్ 1400 crores వచ్చింది కలెక్షన్ పుష్ప 2. ఆవిడ కలుస్తారా ఇప్పుడు బయటికి వచ్చారు కాబట్టి? ఎలాగైనా చూడాలి, చూడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్లు, మూవీస్, ప్రాజెక్ట్స్ చేస్తుందంటే ఆమె కూడా తెలిసి ఉండదు ఎప్పుడు ఎక్కడ ఉంటది అనేసి. ఈ రోజు ఇక్కడ ఇప్పుడు పొద్దున ఇక్కడ ఉండొచ్చు, మధ్యాహ్నం వేరే సిటీలో ఉంటది. సో ఆవిడ షెడ్యూల్ ఎస్పెషల్లీ డిసెంబర్, ఇప్పుడు ప్రమోషన్ టైమ్స్, సక్సెస్ మీట్లు చాలా బిజీ ఉంటది. ఫోన్ కాల్ లేదు, టెక్స్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ద విన్నర్ అనేసి. ఇద్దరి మధ్య ఏదైనా ఫన్నీ మెమరీ, మీ రూమ్ టైంలో రూమ్మేట్స్ కాబట్టి, ఫ్రెండ్స్, ఏదైనా ఫన్నీ మెమరీ? అది నేను స్టేజ్ మీద కూడా ఒకసారి చెప్పాను. మేము మోడలింగ్ చేసే టైంలో మా షూట్స్ చాలా లేట్ అయ్యేది. అప్పుడు బండి వేసుకుని అండ్ షూటింగ్కి కావాల్సిన బట్టలంతా సూట్ కేసులో పెట్టుకుని, చిన్న స్కూటీ పెప్లో ముందు పెద్ద సూట్ కేసు పెట్టుకుని రాత్రి 2:30, 3 o'clockకి ఏదో 14-15 kilometers ట్రావెల్ చేసేవాళ్ళం. మధ్యలో సూట్ కేసు పడిపోతుంది, ఎత్తుకోవాలి. స్కూటీ మీద నుంచి పడిపోతుంది, ఎత్తుకోవాలి. ఒక్కసారి అయితే పడిపోయి ఆ జిప్ లాక్ చేయలేదు అనుకుంటా, బట్టలు మొత్తం బయట పడిపోయాయి. ఖాళీ రోడ్, దయ్యం తిరుగునట్టు ఉంది. అలాంటి ఇది, అక్కడ బట్టలు పడిపోయాయి. మొత్తం సర్దుకుని మళ్ళీ పెట్టుకుని చూసుకుంటూ వెళ్ళిపోయాం. అది డియర్ కామ్రేడ్ సినిమాలో అంత స్పీడ్ గా స్కూటీ తోలేస్తున్నారు అంతే అనుకోవచ్చు. సో దట్ ఈస్ ఐ థింక్ వెరీ ఫన్నీ మెమరీ.